పోనీ వాడు మన మిత్రుడు అనుకుందాం, మనం చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు కాబట్టి వాడు ఆ పని చేశాడు కనుక మనం ఏం పడాల్సిన పని లేదు, కాగల కార్యం గంధర్వులు చేశారు, వాళ్ళు చేసేశారు, హాయిగా ఉండి నీకెందుకు, చేతికి మట్టి అంటకుండా, అస్త్రాలతో పని లేకుండా, శస్త్రాలతో పని లేకుండా, సైనికులతో పని లేకుండా, ఏ రకమైనటువంటి యుద్ధం చేయకుండా నీ హస్తగతమై నువ్వు పోగొట్టుకున్నటువంటి రాజ్యం నీ చేతిలోకి తిరిగి రాబోతుందా, ఇంకెందుకు భయపడతావు, బాధపడతావు అని భీమసేనుడు గట్టిగా చెప్పాట. అప్పుడు ధర్మరాజు గారు వాడితో మళ్ళీ ఏమన్నాడో చెప్తున్నాడు. ఇంతకు వాళ్ళని వినిపించింది ఎవరో తెలిసిన ఈయనే వెళ్ళి వినిపించాడు. ఎట్లా, ఏతస్మిన్ అంతరే రాజన్ చిత్రసేనేన వైహృతః విలలాపసు దుఃఖార్త క్రియమాణః సుయోధనః. ఆ సమయంలో చిత్రసేనుడు అపహరించబోతున్నటువంటి దుర్యోధనుడు మిక్కిలి దుఃఖంతో విలపించాట, ఏడ్చేశాట బాగా. అయ్యో బాబోయ్ రక్షించండి రా, ఎవరైనా ఉన్నారా, నన్ను వీడిగారు తీసుకువెళ్తున్నాడు అని చెప్పి దుర్యోధనుడు అంటున్నట్ట, ఏమని, పాండుకుమారులారా, మహాభాగు, కురువంశ కీర్తికారకులారా, ధర్మవేత్తలారా, శ్రేష్ఠులారా, పురుష వ్యాఘ్రులారా, యుధిష్ఠిరా, మహాతేజస్వి, నీ సోదరుడు అయినటువంటి నన్ను రక్షించవలసినది అని చెప్పి ఎన్ని విశేషాలు వేశాడు చూడండి ఆయన గారు. పాండుపుత్ర మహాబాహు పౌరవాంచ యశస్కర సర్వధర్మభృతాం శ్రేష్ఠ గంధర్వేణ హృతా బలాత్ రక్ష్వస్స పురుష వ్యాఘ్ర యుధిష్ఠిర మహాయశ భ్రాతరంతే మహాబాహు బద్ధ్వా నయతి మామహం అని చెప్పి పాపం నోరు తెరిచి అడిగట్టండి. లోకంలో మనకి గడ్డలో ఉన్నటువంటి గొప్ప విశేషం, మన భారత భూమి ఎప్పుడు కూడా కరుణకు ప్రధానమైనటువంటిది, జాలికి ప్రధానమైనటువంటి లక్షణం. ఎలాంటి శత్రువైనా సరే శరణాగతి చేస్తే వదిలిపెట్టే లక్షణం మనకున్నది. చరిత్రలో భారతదేశంలో ఎంతోమంది మనల్ని పరిపాలించారు. పృథ్వీరాజ్ కపూర్ మనకు చరిత్ర తెలుసు, ఔరంగజేబు సంగతి మనకు తెలుసు, మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు. ఎన్నోసార్లు దండయాత్రలు చేసి మన వాళ్ళ చేత పరాభవింపబడి పాదాక్రాంతులై శరణాగతిని పొంది వెళ్ళి జీవించిపో అన్నటువంటి రాజులు ఎందరెందరో ఉన్నారు. అప్పుడే వాళ్ళని బంధించి పారేసినట్టయితే దేశం ఈ స్థితిలో ఉండేది కాదు, మరో స్థితిలో ఉండేది. కానీ మనలో ఉండేటువంటి ఆ యొక్క వాత్సల్యము అనేటువంటి గుణం, శరణాగతి తత్వం ఎవరు నేర్పారండి? ఇది ఈ గడ్డకి రాముడు నేర్పాడు. విహితః సహ ధర్మజ్ఞః శరణాగత వత్సలః తేన మైత్రీ ఎదితే ఎదు జీవితుమిచ్చసి అని అంటుంది సీతాదేవి. మరి రావణ, నిజంగా నువ్వు జీవించాలి అనేటువంటి కోరిక ఉన్నట్టయితే శరణాగత వత్సలుడైనటువంటి రామచంద్రుడిని వెళ్ళి శరణ వేడుపో. ఆయనకి ఏమున్నది? కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఏదైనా ఒక్కసారి నమస్కారం చేసి అమయా నేను నీ వాడను అంటే చాలు ఆనందపడతట. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. 100 తప్పులు చేసినా ఆయన పట్టించుకోవడా, ఒకసారి వెళ్ళి దండం పెడితే చాలు. అలాంటి గడ్డ ఇది. అలాంటి సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి పాలకుడైనటువంటి విష్ణువు యొక్క అంశతో అవతరించినటువంటి రామచంద్రుడు నడిచినటువంటి ప్రదేశం ఈ భూభాగం అంతా కూడా. అవతార క్షేత్రాలు ఇవన్నీ కూడా. అదృష్టవంతులం మనమంతా కూడా. అంటే ఎదుటివాడిని దండించటం, దూషించటం, తిట్టడం అనేటువంటిది మన జాతిలో మనకి లేదు. ప్రేమించటం, ఉంటే పెట్టడం, అయితే మనంగా భావన చేసటం అనేటువంటి ఔదార్యం కలిగినటువంటి వాళ్ళమే ఉన్నామే తప్ప ఒకరి పట్ల హింసాభావంతో ప్రవర్తించినటువంటి సన్నివేశ సందర్భాలు ఎక్కడాలు లేవు. కాతే అసూయపడటం, ద్వేషపడటం ఇలాంటివన్నీ కూడా సహజంగా ఉండి ఉన్నాయే తప్ప అసలైన లక్షణం ఏంటి అంటే ఇది. ఎక్కువ శాతం అది, తక్కువ శాతం అది.